ఈనాడు రామోజీరావు ఏబిఎన్ రాధాకృష్ణలకు వారు ఎలా చెప్తే అలా నడుచుకునే నేత కావాలని అందుకే ప్రతిరోజు సీఎం జగన్ పై విషం చిమ్ముతున్నారని అన్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలంలో అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చంద్రబాబు చేతిలో ఆన్ అండ్ ఆఫ్ పరిస్థితిలో పనిచేస్తుందన్నారు. ఎల్లో మీడియా బాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం తప్ప కాంగ్రెస్ చేసేది ఏమీ లేదన్నారు. వైఎస్ఆర్సీపీ ఓట్లను చీల్చమని బాబు కాంగ్రెస్ కు టార్గెట్ ఇచ్చారన్నారు. పులివెందులలో అల్లర్లు సృష్టించి పోలింగ్ శాతం తగ్గించాలని టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన విషయం చెమ్ముతున్నారు ప్రతిరోజు కూడా. కాబట్టి ఏ ఒక్కరు వీళ్ళ విష ప్రచారాలకు వీళ్ళ ట్రాప్ లో ఏ ఒక్కరు పడద్దు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆన్ అంటే ఆన్, ఆఫ్ అంటే ఆఫ్, ఆ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. ఎల్లో మీడియా ఇచ్చే స్క్రిప్టు, చంద్రబాబు ఇచ్చే స్క్రిప్టు చదవడం తప్ప ఇంకా వాళ్ళు చేసేది ఏమీ లేదు. చంద్రబాబు వాళ్ళకి పెట్టిన టార్గెట్ ఒక్కటే, వైసీపీకి పడే ఓటు చీల్చండి, తద్వారా టీడీపీకి బీజేపీకి లాభం కలిగించండి అని కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన టార్గెట్. 18 మంది తెలుగుదేశం నాయకులు నామినేషన్లు వేసినారు. ఈ గ్రామంలో ఉండే ఒక నాయకుడు కూడా నామినేషన్ వేసినాడు. 18 మంది నామినేషన్లు వేసినారన్న. వాళ్ళు 18 మంది నామినేషన్లు వేసింది కారణం ఒకటే, పోలింగ్ బూతుల్లోకి పోయి గొడవలు సృష్టించి పోలింగ్ శాతం తగ్గివ్వాలి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.